పేదోళ్ళను ఎంతమందిని చూస్తలేం మనం కదా. చెప్పుకుంటేనేమో ఇజ్జత్ పోతుంది, చెప్పుకోపోతేనేమో పానమే పోతుందని కడుపులనే పెట్టుకొని కుమ్లేటోళ్ళు కూడా మస్తు మంది ఉంటారు. అగో గసొంటోళ్ళే జమైండ్రీడా. మరి వాళ్ళ బాధ ఏంది, దాని కథ ఏంది, అసలు వాళ్ళు వేస్తున్న పనికి వాళ్ళ తిప్పలకు సంబంధం ఏంది అన్న ముచ్చట అరుచుకుందాం పాండ్రి. అరే చూస్తే పెద్దోళ్ళ తీరే కొడుతున్నారు, మళ్ళీ తెల్ల బట్టలు వేసుకొని ఉన్నారు. హాస్టల్ పోరగాళ్ళు బువ్వ కోసం లోలు చేసినట్టుకి ఇట్లా పల్లెలు పట్టుకొని రోడ్డెక్కిర్రు అని పరిశాన్ అవుతున్నారు కదా. బరాబరి వీళ్ళు లీడర్ గిరి చేసేటోళ్ళే, కానీ లొల్లి మాత్రం బువ్వ కోసమే. కాపు పుట్టుక ఉట్టి కూటికి లేనోళ్ళం అవుతున్నామని రిజర్వేషన్ల కోసం ఇట్లా చౌరస్తలకు వచ్చిర్రు. కాకినాడ పిఠాపురంలా కాపోళ్ళంతా కూడి చంద్రాల సార్ చెవులు గిల్లు అనాలని పల్లెలు కొట్టిర్రు. శంషలు అయితే సప్పుడు చిన్నగా వస్తాయని జరంత పెద్ద గంటలే పట్టుకొని వచ్చిండ్రు కాపు ఉద్యమకారులు. పద్మనాభం సారు ధర్నాలతోని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఏమైతలేదని మూతికి గుడ్డ కట్టుకొని పల్లెలతోనే చెప్పుడు దురు చేసిరు కాపోళ్ళ బువ్వ కూర తిప్పల ముచ్చట. రిజర్వేషన్ ఉంటేనే మా పల్లెలకింత తిండి వస్తుంది, నోట్లకింత ముద్ద దిగుతుందని పల్లెల బ్యాండ్ వాయిస్తున్నారు. అంటే చూస్తున్నారా, చంద్రాల్ సార్ కాపు ఉద్యమాన్ని చల్లార్దామని ఎన్ని నీళ్లు పోసినా కొలిమింకింత ఎక్కువనే మండుతున్నది. మీది పక్క లీడర్లు కొంతమంది చల్లబడ్డా కింది పక్క కాపోళ్ళ కోపం అయితే కరుగుతలేదు. ఈయన్నే కాదు, ఇంకా కొన్ని దిక్కులో కూడా ఇట్లనే చేసిర్రు. మరి ఏపీ సీఎం సార్ ఈ పల్లెల లొల్లిని ఏం చేస్తారో చూడాలి. మన